జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిఐ మద్దయాచారి తెలిపారు. అతడి నుంచి 117 గ్రాముల బంగారం, 40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలో ఇతనిపై కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపూర్ జిల్లాల పరిధి పోలీస్ స్టేషన్లలో 20 కేసులు ఉన్నాయని, పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. పాకాల టౌన్లో ఈ సంవత్సరంలో జరుగుతున్న వరుస దొంగతనాల గురించి ఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు, ఎంసీ గణేష్ సార్ గారు, తర్వాత చంద్రగిరి ఎస్పీ గారు, కోటపూడి ప్రసాద్ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దొంగతనాల్లో దొంగలను ఖచ్చితంగా పట్టుకోవాలని, ఇన్ఫర్మేషన్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచన మేరకు మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరి పేరు సిపి శ్రీనివాసులు, ఇద్దరు వచ్చేసి వారపల్లి వాస్తవ్యులు. ఇద్దరు గత 15 సంవత్సరాల నుండి దొంగతనాలు చేస్తూ దాదాపు 30 కేసులు, 20 నుండి 30 కేసులు మన రాయలసీమలో తిరుగుతాయి పాత కేసులు ఉన్నాయి. ఇద్దరు ఈ సంవత్సరంలో 7 దొంగతనాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక లాకర్ హౌస్కి అతని బియ్యం పగలగొట్టేసి 30 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. తర్వాత ఈ నెలలోనే 4వ తేదీ జరిగింది. పెద్ద ఆయన ఇంట్లో ఉంటే గ్యాస్ కొరకు వచ్చినామని చెప్పేసి, గ్యాస్ వచ్చిందని చెప్పేసి ఆయన వెళ్ళిన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి మీరు తీసుకొని లోపలికి కాబట్టి గోల్డ్ జ్యువెలరీస్ డబ్బులు ఒక 40,000 తీసుకొని పోవడం.